అవుతుంది. టైము 8:30 అవుతుంది. 8:15. 2 lakhs దాకా అవుతుంది కావచ్చు. రూపాయి చెప్పి తింటాం. టైం పాస్ అని పోయి గట్టిగా బిల్లు చేసుకుని. హాయ్ విషయం ఏంటంటే మన రేకుల షెడ్ల కోసం మెట్పల్లికి వచ్చినాం. సామాన్ లేదట, గంట వేడి చేస్తున్నాం. మా క్రాంతన్న కూడా వచ్చింది ఇక్కడ. సార్ నమస్కారం. క్రాంతన్న మొత్తం మ్యాపింగ్ చేస్తుండు మొత్తం షెడ్ కి, మ్యాపింగ్ అండ్ ఫిట్టింగ్ పర్మనెంట్ షెడ్ కు. ఇంకో గంట వేడి చేస్తాం. జస్ట్ బస్ స్టాండ్ కి ఆడ 2-3 గంటలు టైం పడతా అన్నారు. బోల్డా పట్టి తిన్నాం. భరత్ టిఫిన్ సెంటర్లో ఛాయ్ తాగుతున్నాం. ఇంకా 3 గంటలు కావాలా? మామూలుగా పన్ను నొప్పి వచ్చింది. ఈ బోండా బజ్జీలు మొత్తం వచ్చి వాడే తిన్నాడు. సరే ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ డేట్ పోతాము. మళ్ళీ ఇప్పుడు వేరేకి చెప్తాం. విశాల్ మార్ట్ వాళ్ళు ఏం చేసిందంటే అప్పటిదాకా ఏం చేస్తాం టైం పాస్ అవుతుందా అని విశాల్ మార్ట్కి పోయి టైం పాస్ చేద్దామని వచ్చినాము. మరి విశాల్ మార్ట్కి పోతున్నాం. పోయి టైం పాస్ చేద్దామని పోతున్నాం. మరి ఏమైతే ఏమన్నా వాళ్ళని ఏమన్నా కొనరా చూద్దాం ఒకసారి. టైం పాస్ అని పోయి గట్టిగా బిల్లు చేసుకొని వచ్చినాం. మొత్తం తిరిగి మొత్తానికి అయితే విశాల్ మార్ట్ బా మయ్య బొంగులు వచ్చినాయట. వచ్చినాయా బొంగులు? ఎన్నంగా వచ్చినాం మనం? రెండంగా. ఎంత అవుతుంది టైం? 7:30. ఇప్పుడు వచ్చినాయి. ఇప్పుడు మళ్ళీ తీసుకుని గణపతి షెడ్కు లైఫ్ లాంగ్ ఉండిపోయేందుకు తీసుకొచ్చాం. ఇది ఆల్మోస్ట్ ఏంటంటే పర్మనెంట్ షెడ్. ఆల్మోస్ట్ ఒక 42,000 అవుతుంది ఓన్లీ దీనికి మెటీరియల్కి. మళ్ళీ ఇంకా అది క్లాతెస్ అది ఇది మన పర్మనెంట్ ఇంకా బెడ్ అది అనేసరికి ఒక 2 lakhs దాకా అవుతుంది కావచ్చు. సరే ఎట్టి పరిస్థితుల్లో టోటల్గా పర్మనెంట్ చేసి వస్తామని కాన్సెప్ట్లో ఫిక్స్ అయిపోయినాం మా ఫ్రీడమ్ ఫ్రెండ్స్ యాప్. ఓకే అజయ్ ఎట్లుంది బొంగులు? మంచిగా క్వాలిటీ బొంగులు లేవు కాబట్టి ఆర్మూర్కెళ్ళి తెప్పించినాం. ఎట్లున్నాయి? క్వాలిటీ మంచిగా ఉన్నాయి. క్వాంటిటీ ఓకే. ఓకేనా? ఓకే సూపర్.
ఫ్రెండ్స్ గణపతి రేకుల షెడ్డుకు ఇనుప బొంగుల కోసం మధ్యాహ్నం 2 గంటలకు వచ్చినాం. ఇప్పుడు టైము 8:30 అవుతుంది, 8:15. ఇప్పటిదాకా బొంగుల కోసం వెయిట్ చేసినాం. ఇక్కడ లేవంటే మళ్ళీ ఆర్మూర్కి తెప్పించిండు. తిరిగి లాస్ట్ వచ్చింది. మాకు కూడా బాగా అలసిపోయినాం. మొత్తానికైతే పంపించినాం సామాన్. 40,000 దాకా అయింది మొత్తం షెడ్డు సామాన్కి. ఓన్లీ రేకులకు బొంగులకు వాటికి 40,000 దాకా అయినాయి. ఎవరా కష్టపడి ఇప్పుడు ఇంటికి పోతున్నాం. వీడియో మాత్రం మస్తు మంచిగా ఉంటుంది. మేము ఎట్లా కష్టపడుతున్నాం, ప్రతి ఒక్క గణపతి వాళ్ళు స్టార్టింగ్ నుంచి ఎట్లా కష్టపడతారు అనేది మేము ఫస్ట్ నుంచి చూపెడుతున్నాం. మీరు కూడా గణపతి పెట్టారు కదా, మీరు కూడా మీకు అనుభవాలు, మీకు కూడా ఈ వీడియోలలో మస్తు అనుభవాలు పొందుతారు. పక్క మాత్రం ఫన్ యూట్యూబ్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్క బిట్ కూడా మీకు మెమరీస్ ఉంటుంది. కంపల్సరీ వాచ్ చేయండి ఫ్రెండ్స్. దానికైతే బొంగులు వచ్చినాయి. షెడ్ కాడికి అయితే షెడ్ వేసే ప్లేస్ ఇదే. బాగానే కష్టపడుతున్నాం. మెట్పల్లి బొంగులు వేసుకొచ్చినాం. ఈ అన్నలు మనోళ్ళు మన యూత్ మెంబర్స్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ రంగులు ఎత్తారు. మేము అలసిపోయినాం. మా వాళ్ళు మదన్న రగ్గడు ఈడు ఎందుకు ఉంటాడు, ఎందుకు వస్తాడు కూడా అర్థం కాదు. ఏం పని చేయడు, ఈడు టైం పాస్ చేస్తాడు. లాభం లేదు. ఎక్స్ట్రా ప్లేయర్